హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మట్టల ఆదివారం కదా, చర్చికి వెళ్ళారా? మట్టల ఆదివారం అంటే ఏంటో తెలుసా? ఈస్టర్కి వారం ముందు వచ్చేదే మట్టల ఆదివారం. యేసయ్య మరణానికి ముందు యెరూషలేం నగరంలోకి గాడిదపై విజయవంతంగా ప్రవేశించిన సంఘటన. ప్రజలు తాటి మట్టలను ఊపుతూ ఆయనకు పలుకుతారు. దీన్ని హోలీ వీక్ అంటారు. యేసయ్య యెరూషలేముకు వచ్చినప్పుడు ఒలీవ కొండ దగ్గర బెత్ఫగే గ్రామం ఉంటుంది. యేసయ్య తన శిష్యులతో వెళ్తూ ఉన్న గ్రామంలోకి వెళ్ళి అక్కడ కట్టి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడుతుంది. దాన్ని తీసుకుని రండి, దాని మీద ఎవడు ఎక్కవద్దు. ఎవరైనా అడిగితే ఇది యేసు కోసం అని చెప్పండి. యేసు శిష్యులతో చెప్తారు. అలాగే శిష్యులు గాడిద పిల్లని తీసుకుని వస్తారు. ప్రజలు తమ బట్టలు గాడిద మీద పరుస్తారు. అప్పుడు యేసు కూర్చుంటాడు. అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచారు. కొందరు పొలాల నుండి తీసుకొచ్చిన బట్టలు పరిచారు. ప్రజలు యేసుకి నువ్వే మా రాజు అని ఘనంగా స్వాగతం పలుకుతాడు. యేసయ్య రాజు కదా, గుర్రం మీద రావాలి కదా. కానీ ఎందుకు గాడిద మీద వచ్చాడు? ఎందుకంటే ఒక కట్టబడిన గాడిదను విడిపించడానికి, అలాగే కట్టబడిన మన పాపం నుంచి విడిపించడానికి యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు. తన ప్రాణం పెట్టాడు. యేసయ్య గాడిద మీద వచ్చినప్పుడు ప్రజలు మట్టలు దారి పొడుగున పరిచాడు కాబట్టి మట్టల ఆదివారం అంటారు.